ఈ వీడియోలో నేను ఓన్లీ 5 పాయింట్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో, గోల్డ్ ఎలా కొన్నాను, ఎలా అమ్మాను, ఎందుకు అమ్మాను, సో, ఎలా సేవ్ చేసుకోవాలి, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఈ 5 పాయింట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే తప్పకుండా నన్ను కన్సిడర్ చేయండి. నా పేరు తేజస్వి. సో, సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ అయితే చాలా వస్తుంటాయి. సో, ఒక డిస్క్లైమర్ ఏంటంటే నేను ప్రొఫెషనల్ అడ్వైజర్‌ని అయితే కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. మీలో ఇంకెవరికైనా ఇంకెక్కువ తెలిసుంటే తప్పకుండా కమెంట్ చేయండి. అది వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, ఫస్ట్ పాయింట్ ఎందుకు అమ్మాను. సో, నేను గోల్డ్ రీసెంట్‌గా అమ్మానని ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఒక పర్సన్ అయితే ఒక ఆవిడ కమెంట్ చేశారు. సో, మీరు ఎలా అమ్మారు, ఆ ప్రాసెస్ వీడియో గురించి చేయండి అనేసి. సో, మీరు ఏదైతే అడుగుతారో అవే వీడియోస్ పెడదామని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడాలో కూడా చెప్పండి. సో, కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను ఎందుకు అమ్మాను అంటే మేము రీసెంట్‌గా ఒక ప్రాపర్టీ తీసుకోవడం జరిగింది. సో, ఒక ఇల్లు తీసుకున్నామండి. సో, దానికోసం అనేసి నేను గోల్డ్ అయితే సేల్ చేశాను. సో, ఎంత తీసుకున్నాము, ఎంత అమ్మాము అంటే నేను ఆల్మోస్ట్ ఒక 1, 2 ఇయర్స్ నుండి అయితే సేవ్ చేస్తున్నాను. మెయిన్‌గా అయితే కాయిన్స్ రూపంలో సేల్ చేస్తున్నాను. నేను మీకు ఇచ్చే అడ్వైస్ కూడా అదే. మీకు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా మీరు వాడుకోవాలి, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో మీకు ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా గోల్డ్ కాయిన్ 99.9% ప్యూరిటీలో ఉన్న గోల్డ్ కాయిన్ తీసుకుంటే మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది 24 క్యారెట్స్‌లో. సో, నేను ఎలా చేశానంటే నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు ఒకేసారి 50,000, 1,00,000, 1,50,000 అలా ఉన్నప్పుడు వెళ్ళి వెంటనే కాయిన్ తీసుకొని వచ్చేది. సో, లేదు మా దగ్గర అంత లేదు అనుకుంటారా, మీకు ఒక్కొక్క గ్రామ్ అయినా కూడా మీరు సేవ్ చేయొచ్చండి. గ్రామ్ కాయిన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో, నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఇల్లు కోసం నాకు ప్లాన్ అనేది ఎప్పటి నుండో ఉంది. ఇల్లు తీసుకోవాలి అన్న ఒక థాట్ అయితే ఉంటుండే. బట్ దానికోసం ఒకేసారి అమౌంట్ సేవ్ చేయాలంటే చేయలేము. అండ్ నేను ఎలా ఆలోచించానంటే ఇప్పుడు అమౌంట్ ఒక 1,00,000 తీసుకున్నాం అనుకోండి. 1,00,000 1,00,000 ఉండిపోతుంది. బట్ నాకేంటంటే ఆ 1,00,000 పైన కనీసం ఒక 5,000, 10,000, 1,00,000 సో, అమౌంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ కావాలి అన్న థాట్‌లో నేనేం చేశానంటే గోల్డ్ కాయిన్ తీసుకున్నాను. సో, ఆల్మోస్ట్ ఒక 7 గోల్డ్ కాయిన్స్ దాకా తీసుకున్నామండి. మాకు మెయిన్‌గా వచ్చిన నేను నిజంగా చెప్పాలంటే మీరు ఆర్నమెంట్ సేల్ చేసిన దానికంటే కూడాను మీరు ఇలా కాయిన్ సేల్ చేస్తే మీకు 100% వాల్యూ ఉంటుంది. 100% క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో, మీరు ఎవరైనా ప్రాపర్టీ వైస్‌గా కానీ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా గోల్డ్ కాయిన్సే తీసుకోండి. రా గోల్డ్, రా బిస్కెట్స్ 1 గ్రామ్, 10 గ్రామ్స్ ఇలా చాలా ఉంటాయి. సో, నేను ఎలా సేవ్ చేశాను అనేది నెక్స్ట్. సో, ఎప్పుడు డబ్బులున్నా కూడా నేనేం చేసేదంటే వేరే ఐటెమ్స్ గానీ, లగ్జరీ ఐటెమ్స్ అలా ఏం తీసుకోలే. సో, నేనైతే ఎక్కువగా కాయిన్ సేవ్ చేయడము చేశాను. అలా అని మొత్తం సేవింగ్స్‌కే కాకుండా కొంచెం నాకు యూజ్ అయ్యే గోల్డ్ కూడా తీసుకున్నాను. ఒక తాళి చైన్ తీసుకున్నాను అవన్నీ. సో, దీంట్లో మనకు సెల్లింగ్ ప్రాసెస్‌లో గూడా ఇప్పుడు ఆర్నమెంట్ తీసుకుంటే అది 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. కేడీఎం కాబట్టి మీకు 100% ఎక్స్‌చేంజ్ వాల్యూ ఉంటుంది. అదే మీరు 22 క్యారెట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో మనకు ఓన్లీ 90% మాత్రమే ఎక్స్‌చేంజ్ వాల్యూ అనేది ఉంటుంది. 1% కూడా వాళ్ళు తీసుకుంటారన్నట్టు. అంటే గోల్డ్ షాప్ వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మనం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్‌గానైతే కాదు. సో, మేము తీసుకున్న అతనైతే 89% ఇచ్చారు. సో, నేను ఏమేం ఐటెమ్స్ సేల్ చేశాను అనేది కూడా మీకు పక్కన ప్లే చేస్తాను చూడండి. సో, నేనెందుకు సేల్ చేశాను అనేది కూడా ఇక్కడ మీకు చెప్తున్నాను. సో, ఇప్పుడు మనం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు కదా, మీరెందుకు సేల్ చేశారని కూడా కొంతమంది అడగొచ్చు. సో, గోల్డ్ లోన్ తీసుకుంటే ఏంటంటే దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి, అవన్నీ ఉంటాయి. సో, ఇంట్రెస్ట్ కూడా మనకు నార్మల్ బయటతో కంపేర్ చేస్తే తక్కువే ఉంటుంది. బట్ నాకు అదంతా యూజ్ లేదు అనిపించింది గోల్డ్‌ది. సో, మా పాత బంగారం నాన్ కేడీఎం గోల్డ్ గానీ, మా పాపవి చిన్న రింగ్స్ అవి పట్టవు. ఇప్పుడు అవి మళ్ళీ మనం చేపియాలన్నా గూడా మళ్ళీ దాంట్లో వేస్టేజ్ తీసేస్తారు, అవన్నీ ఉంటాయి. సో, మా పాప రింగ్, నా బ్రాస్లెట్ కొన్ని మేము వాడేవి గూడా తీసేసాము. ఎందుకంటే నాకు గోల్డ్ లోన్ పెట్టడం కంటే కూడా గోల్డ్ సేల్ చేస్తే మనకు బర్డెన్ తక్కువైతది అన్న ఉద్దేశంతోటి సో, మేమైతే గోల్డ్ తీసేసాము. అండ్ గోల్డ్ లోన్ కూడా పెట్టాము. గోల్డ్ లోన్‌వి ఏవైతే ఇంపార్టెంట్ ఐటెమ్స్ ఉంటాయి గదా, అవి మాది ఒక చైన్ వచ్చేసి 8 తులాస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి కడ, బ్యాంగిల్, అలాగే మా చైన్, నా తాళి చైన్, నాకు 2 తాళి చైన్స్ ఉన్నాయి. సో, ఒక తాళి చైన్ అయితే నేను బ్యాంక్‌లో పెట్టడం జరిగింది. అండ్ దానికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు మనం హోమ్ తీసుకున్నాం కాబట్టి హోమ్ లోన్‌కి ఇంట్రెస్ట్ కట్టాలి. అలాగే గోల్డ్ లోన్‌కి ఇంట్రెస్ట్ కట్టాలి. బయట తీసుకొచ్చినవి కట్టాలి. సో, ఇవన్నీ బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంది. ప్రెషర్ అవుతదని కొంచెం గోల్డ్ సేల్ చేశాము. సేల్ చేసినప్పుడైతే 100% లాస్ అని నేను చెప్పను. బట్
దాంట్లో వేస్టేజ్ తీసేస్తారు. స్టోన్స్ కాస్ట్ తీసేస్తారు. వాళ్ళ కమిషన్ తీసుకుంటారు. సో, మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1,00,000 ఐటెమ్ అనుకోండి. ఆల్మోస్ట్ మనకు ఒక 80,000 వరకు మాత్రమే వస్తుంది మనకు రిటర్న్స్‌లో. సో, ఆర్నమెంట్ తీసేయడం కంటే మీకు ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉంటే మాత్రం కాయిన్స్ తీసుకొని పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో డిజిటల్ గోల్డ్ అని గూడా వస్తుంది. డిజిటల్ గోల్డ్ ఎలా అంటే మనం వాళ్ళకి అమౌంట్ పంపిస్తే వాళ్ళు ఇంత అమౌంట్ అనేది లాక్ చేసి పెట్టడము, లేదా ఆన్‌లైన్‌లోనే గోల్డ్ తీసుకోవడం, ఇలా చాలా గూడా జరుగుతున్నాయి. దాని గురించి నాకు అంత ఐడియా అయితే లేదు. సో, నేను దాని గురించి మాట్లాడలేను. మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కింద కమెంట్ చేయండి. నాలాంటి వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఇది చాలా మందికి తెలిసుండొచ్చు ఈ వీడియో. ఎట్లా అమ్మాలి? ఎంతొస్తది? ఏంది? అని చాలా మందికి తెలిసుండొచ్చు. నేను చెప్పేది నాలాంటి వాళ్ళ కోసమే. ఎవరికైతే తెలియకుండా ఉంటుంది గదా! సో, చాలా మందికి అసలు ఎలా అమ్మాలి? ఏంటి? అనేది ఆ పర్సన్ కమెంట్ చేశారు కాబట్టి నేను చేస్తున్నాను. సో, తప్పుగా మాత్రం అనకండి, తిట్టకండి నన్ను. ఓకేనా? సో, ఇంకొక విషయం అండి. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, అక్క మేము ఒకేసారి 1,00,000 కట్టలేము, 2,00,000 కట్టలేము. అప్పుడు ఎట్లా సేవ్ చేయాలి అని. సో, నేను రీసెంట్‌గా ఏం చేశానంటే, మా లోకల్ గోల్డ్ షాప్స్ ఉంటాయి గదా! అతని దగ్గర భయ్యా నేను ఎవ్రీ మంత్ మీకు ఒక 20,000 పే చేస్తా. నాకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి అంటే 12 మంత్స్ అయిపోయిన తర్వాత నాకు జస్ట్ రా గోల్డ్ కాయిన్ మాత్రం ఇవ్వండి. నాకు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ వద్దు, ఏమొద్దు అని చెప్పి నేను ఆయనతోని మాట్లాడుకున్నాను. అలా ఇవ్వరంట. బట్ మీకు కొంచెం తెలిసిన వాళ్ళైతే మీరు మాట్లాడొచ్చు. సో, నేను అలా మాట్లాడి సెట్ చేశాను. అప్పటి వరకు నాకు గోల్డ్ కావాలంటే గోల్డ్ తీసుకుంటా, లేదంటే ఆర్నమెంట్ తీసుకుంటాను. మనకు స్కీమ్స్‌లో ఎలా అంటే, స్కీమ్స్‌లో ఏదైనా ఐటెమ్ తీసుకుంటేనే బెనిఫిట్. ఎందుకంటే దానిపైన వేస్టేజ్ గానీ, వీఏ గానీ కొంతమంది ఆఫర్స్ పెడతారు. నో కాస్ట్ వీఏ అని, నో వేస్టేజ్ అని ఇలా పెడుతుంటారు గదా! సో, అలాంటి వాటికి ఆర్నమెంట్స్ తీసుకుంటే మనకు ఈ వేస్టేజ్ ఇవన్నీ కలిసొస్తుందన్నట్టు. చాలా వరకు ఐటెమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం స్కీమ్‌లో కట్టే తీసుకుంటామండి. సో, ఇప్పటికి ఈ ప్రాసెస్‌నైతే నేను ఒక 3, 4 ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను. సో, స్కీమ్ కట్టి ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నానో మీకు కావాలి అంటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. నేను దాని గురించి ఒక క్లియర్ వీడియో చేస్తాను. రీసెంట్‌గానైతే ఈ ఐటెమ్ తీసుకున్నానండి. గోల్డ్ బ్రాస్లెట్ ఇది. సో, ఇది ఒక 6 గ్రామ్స్‌లో వచ్చింది నాకు. అండ్ అంతే కాకుండా ఈ ఇయర్ రింగ్స్ కూడా అందులోనే తీసుకున్నాను. ఇంకా చాలా ఐటెమ్స్ తీసుకున్నాను. రీసెంట్‌గా కూడా ఒక ఐటెమ్ తీసుకున్నాను. అది ఎలా అంటే స్కీమ్ కడదామనేసి స్టార్ట్ చేశాము. ఇల్లు తీసుకోవడం వల్ల మనీ టైట్ అయిపోయి, సో, అది కూడా అది ఆపేసిన తర్వాత ఏం చేశాను అనేది కూడా నేను మీకు వీడియోలో పెట్టాను. ఒకవేళ చూడకపోతే చూసేయండి. సజెషన్స్ గానీ, టిప్స్ గానీ మీలో ఎవరైనా ఇవ్వమని అడిగితే మాత్రం మీరు ఎవ్రీ మంత్ చిట్టి కట్టుకోవడం బెటర్ అండి. గోల్డ్ స్కీమ్స్ అనేవి మనకు 2,000 నుండి 20,000, 2,00,000 వరకు గూడా మన స్తోమతను బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సో, నేను 5,000 నుండి స్టార్ట్ చేశాను. సో, 30,000 వరకు గూడా ఏశాను. మనకు స్కీమ్స్ వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒకేసారి ఒకేసారి 2, 3 లక్షలు, 10 లక్షలు కట్టాల్సిన అవసరం ఉండదు. 10,000, 20,000 అట్లా కట్టుకుంటూ వెళ్తే మనకు కొన్ని స్కీమ్స్‌లో ఎలా అంటే ఒక 1 మంత్ ఫ్రీగా ఇవ్వడము. 1 మంత్ మనం కట్టకపోయినా పర్లేదు. లేదా కొన్ని స్కీమ్స్‌లో ఎలా అంటే 12 మంత్స్ కడితే వేస్టేజ్ తీసేస్తారు. అది మనకు బోనస్ లాగా వస్తుంది. కొన్ని దాంట్లో మేకింగ్ చార్జెస్ ఉండవు. సో, ఒక్కొక్క స్కీమ్‌లో ఒక్కొక్కలా ఉంటుంది. సో, మేమైతే ఆల్మోస్ట్ చాలానే తీసేసామండి. దాంట్లో మెయిన్‌గా నాకు బాగా హెల్ప్ అయిందైతే గోల్డ్ కాయిన్స్. నేను సేవ్ చేసుకోవడంలో నాకు చాలా, చాలా, చాలా బెనిఫిట్ అయింది ఇల్లు కోసం అయితే. ఎప్పుడు ఉన్నా గూడా నేను కాయిన్స్ తీసుకోవడం జరుగుతది. ఒక్కొక్కసారి నా దగ్గర ఒక 10,000, 15,000 ఉందనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే కాసు ఉంటది గదా! అమ్మవారి కాసు గాని, లేదంటే జస్ట్ నార్మల్ కాయిన్‌లో ఒక 10 గ్రామ్స్‌లో, 1 గ్రామ్‌లో, సో, అట్లా ఎప్పుడు ఎంత అమౌంట్ ఉంటే అంత సేవ్ చేస్తుంటాను. సో, నాకు ఆడపిల్ల ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను సేవ్ చేసుకోవాలి. మా ఆడపిల్లేమో 10, 15 సంవత్సరాలు ఉండదు. 5 ఇయర్స్ కూడా రాలేదు. బట్ ఎందుకైనా మన సేఫ్టీలో మనం ఉండాలి. ఇప్పుడంటే వర్క్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాము, హెల్తీగా ఉన్నాం కాబట్టి మనం డబ్బులు సంపాదించగలుగుతున్నాము. సంపాదించినప్పుడే 2 రాళ్ళు ఎంకేసుకోవాలంటారు కదా! సో, అట్లా నేను చేస్తున్నా. నేనేం ప్రొఫెషనల్ అడ్వైజర్‌ని కాదు. మళ్ళీ చెప్తున్నా. నువ్వు చెప్తే మేము వినాలనా అని కూడా అనుకోకండి.
సో ఎవరి నుండి నేను ఆల్వేస్ చెప్తాను, ఎవరి నుండి ఎప్పుడు ఎలా మోటివేషన్ వచ్చేది తెలీదు. సో ఇది నేను చేస్తున్నాను, మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. సో దట్స్ ఇట్ గైస్. నేను చెప్పాలనుకున్నా చెప్పాను. మీకు ఏమైనా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా నన్ను కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో దాని మీదనే వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. సో దీంట్లో అయితే హెల్ప్ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి మీ ఒపీనియన్ అంతా కూడా. సో ఈ ఇయర్ అయితే ఒక బిగ్గెస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. కనీసం ఈ ఛానల్లో అయినా నేను దాన్ని అచీవ్ చేయగలుగుతానని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ అవుతుందా కాదా అనేది. సో ఇంకా ఈ గోల్డ్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. లేదంటే తెలిసిన వాళ్ళైనా కమెంట్ చేసిన దానికి రెస్పాండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్.